అడిగేవాడికి చెప్పేవాడు లోకు అని సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఒక పెద్ద సమస్య అయిపోయింది. ప్రశ్నలు వేసే హెచ్ఆర్లు వీళ్ళు అడిగే ప్రశ్న, ఇప్పుడు ఒక రోడ్డు రోలర్ పని నువ్వు చేయగలవా అని మనిషిని అడిగితే సాధ్యమవుతుందా? లేదా ఒక మిక్సీ చేసే పని నీ నోరు చేయగలుగుతుందా అంటే సాధ్యమవుతుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే పని నువ్వు దానికంటే అధిగమించగలవా? ఇది చాలా చోట్ల వస్తున్న ప్రశ్న. సాఫ్ట్వేర్లకు ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే ఉద్యోగాలు లేవా, బోలెడు ఉన్నాయి. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, ఒకటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం. ట్రంప్ వచ్చాడు కాబట్టి సెటరేట్ అవుద్ది అనుకుంటే, మెయిన్ భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భయం వేస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉద్యోగం చేసేవాడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు. కానీ ఈ సాఫ్ట్వేర్ ఇప్పటిదాకా తను నేర్చుకున్నటువంటి ఎడ్యుకేషన్ దానికి వర్కౌట్ కాదు, మళ్ళీ అది నేర్చుకోవాలి. ఇంకోటి 1000 మంది చేసే పని ఒక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే ఈ 999 మందిని ఎందుకు పెట్టుకుంటే కంపెనీలు? ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. తయారీ రంగంలో కూడా ఈ ప్రాసెస్ నడుస్తుంది. ఎక్కడో ఎందుకు మన కళ్ళెదురుగుండా చూస్తున్నాం. వ్యవసాయ రంగంలో ఏమైంది? వ్యవసాయ కూలీలకు ఇప్పుడు పని ఎక్కడుంది? మిషన్లతోనే చేసేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులకు పని సగానికి సగం తగ్గిపోయింది, మిషన్లతోనే జరిగిపోతున్నాయి. రాబోయేటటువంటి రోజుల్లో ఇవి మానవ వనరులకి అతిపెద్దదైనటువంటి సమస్య కారణం అవుతుంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో అయితే ఈ సమస్య అనేది కనబడుతోంది.